నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలమే దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు ధ్యానిస్తూ, మన జీవితంలో ఆ వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఎంత దాని మీద నువ్వు ఆధారపడతావో, ప్రభు కృప నీ మీద అధికంగా కుమ్మరిస్తాడు. ప్రభు నిన్ను చక్కగా నడిపిస్తాడు. ఎక్కడా నీ హృదయంలో చెడు రాకుండా, నీ మీదకి అపాయం రాకుండా, ఏ కీడు నీకు తగలకుండా తన ఉన్నతమైన స్థానంలో నేను తీసుకెళ్ళి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన హస్తం నిన్ను నడిపిస్తుంది, ఆయన వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. దేవునికి స్తుతి కలుగును గాక. దీవెనకరంగా నీ చేసే దేవుడు నీ మీదున్న దరిద్రత అంతా తీసివేసి, నీ మీదున్న శాపమును తొలగించి, నీ మీదున్న కరువును తొలగించి దీవెనకరంగా నేను చేస్తానని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నా. చూడండి, దరిద్రత ఏం చేస్తుందంటే అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కునేలా చేస్తుంది, అందరి దగ్గరికి వెళ్ళి చేయి చాపేలా చేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా మాట విని నా మాట ప్రకారం నడువు. ఈరోజు చాలామంది దేవుని మాట ప్రకారం చేయరు, దేవుని మాటను అంగీకరించరు, దేవుని మాటను రిసీవ్ చేసుకోరు. అందుకే వారి కుటుంబంలో వారి దేవుని సన్నిధికి వస్తున్నా కూడా ఆ కుటుంబంలో కరువు పోదు, ఆ కుటుంబంలో దుఃఖం పోదు, ఆ కుటుంబంలో మరి ఏ సమస్య పోదు. అలాగే వారి నుండి వారిని బాధ పెడతానే ఉంటుంది, వారిని రోధిస్తానే ఉంటుంది, ఆ కుటుంబంలో దుఃఖం కలిగిస్తానే ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నా మాట వినంటున్నాడు. చూడండి, ఆ యొక్క సారెపత విధురాలు దేవుని మాట వినింది. వచ్చిన ఆ సేవకుడిని లేదు వెనక్కి పంపించకుండా, ఉన్నది మాకు ఒకటే, నీకు ఇవ్వడం కుదరదని ఏమాత్రం చెప్పకుండా ఉన్నది అంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టింది. దేవుని మాట ఆమె వినింది కాబట్టి ఆశీర్వాదం ఆ ఇంట్లోకి మాత్రమే వచ్చింది. ఆశీర్వాదం, సమృద్ధి, మరలా వర్షం పడు వరకు ఆ ఇంట్లో సమృద్ధి ఇంకా ఎక్కువైపోతూ ఉంది. ఇంకా ఏలియానే కాకుండా అనేకులు ఆ ఇంట్లో భోజనం చేయించు వచ్చిన రాయబడి. చూడండి, దీవెన ఆ ఇంటికి మాత్రమే కాకుండా ఈ ఇంటి ద్వారా అనేకులకు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారింది. ఎందుకంటే ప్రభు దీవెన అలా ఉంటుందండి. ప్రభు దీవిస్తే అది ఎన్నటికి అలా దీవించబడి ఉంటుంది. ఆ దీవెన వారికే కాకుండా ఆ కుటుంబం ద్వారా ఆ దీవెన చుట్టుపట్ల వారున్న వారందరికీ అనుగ్రహించబడుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నా పర్వతం చుట్టుపట్ల ఉన్న మిమ్మల్ని, మీ కుటుంబాలను నేను దీవెనకరంగా చేస్తాను. ఆయన దీవించే దేవుడు, ఆయన వర్ధిల్ల చేసే దేవుడు, అందరికీ ప్రయోజనకరంగా నీ కుటుంబాన్ని మార్చే దేవుడు. ఈరోజు ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ విషయంలో కుంగిపోయావో మాట పట్టుకొని ప్రార్థించు. ప్రభు నువ్వు దీవిస్తానన్నావు, తప్పకుండా దీవించే దేవుడు అని నమ్మి విశ్వసించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు ఈరోజు అంతా నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ పాపభారంలో ఉన్నారు, ఏ కీడులో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి విడుదలకు అనుగ్రహించి ప్రభు ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి శాంతి, సమాధానం, అన్ని విషయాల్లో నీ దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేయబోనుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయనైనా తండ్రి, అన్ని విషయాల్లో నీ పాదములకు రాయి తగలకుండా బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి. అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవెనకరముగా ప్రతి కుటుంబాన్ని మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.